దేశంలో ఎన్నికల పండుగ జరుగుతుంది. కేంద్రంలో కింగ్ అయ్యేందుకు, కింగ్ మేకర్ అయ్యేందుకు రాజకీయ పార్టీలన్నీ తమ వంతు ప్రయత్నాలు చేసేస్తున్నాయి. ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ప్రచారం విషయంలో నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే పొలిటికల్ పార్టీల కన్ను ఇంటర్నెట్ యూజర్లపై పడింది. గతంలో ఇంటింటి ప్రచారం, గల్లీల్లో సభలతో హోరెత్తించిన నేతలు ఇప్పుడు డిజిటల్ బాట పట్టారు. సోషల్ మీడియాలోనే ఓట్ల కోసం గాలం వేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. 2014లోనూ సోషల్ మీడియా ప్రభావం ఉన్నా గత 10 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. మరి ఈసారి ఎన్నికల ఫలితాలను సోషల్ మీడియానే డిసైడ్ చేస్తుందా? ఇన్ఫ్లుయెన్సర్లు ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తారు? నేను తేజస్వి, వెల్కమ్ టు మైక్ టీవీ కౌస్టర్. మన దేశంలో కేవలం 13 రూపాయలకే 1 GB మొబైల్ డేటా దొరుకుతుంది. అదే ప్రపంచానికి పెద్దనగా భావించే అమెరికాలో మాత్రం 1 GB డేటా వాల్యూ $6, అంటే మన కరెన్సీలో 480 రూపాయలు అన్నమాట. ఈ లెక్కన యుఎస్లో మొబైల్ డేటా ఎంత కాస్ట్లీనో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో చీప్గా మొబైల్ డేటా దొరికే దేశాల్లో ఇజ్రాయెల్, ఇటలీ, తర్వాత ఇండియాది 3rd ప్లేస్. తక్కువ ధరకే ఇంటర్నెట్ లభిస్తుంది. అందుకే చాలా మంది జనం ఆన్లైన్కే అంకితమైపోతున్నారు. దేశంలో 82 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లుంటే వారిలో సగానికి సగం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. అందుకే అంది వచ్చే ఏ అవకాశాన్ని వదులుకొని పొలిటికల్ పార్టీలు ఇప్పుడు నెటిజన్లపై కన్నేశాయి. సోషల్ మీడియా వేదికగా డిజిటల్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. రెండు 2014లో ఇండియాలో ఫస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్డ్ ఎలక్షన్స్ జరిగాయి. అప్పట్లో ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉన్న మోడీ పక్కా స్ట్రాటజీతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేశారు. ఫేస్బుక్ ఇంటర్వ్యూలు, ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లు, డిజిటల్ ప్రమోషన్స్, ఇలా అది ఇది కాదు, వాడటంలో మాకు మేమే సాటి, మాకెవరూ లేరు పోటీ అన్నట్లుగా బీజేపీ సోషల్ మీడియాను వాడేసుకుంది. నిజానికి స్ట్రాటజీ చాలా బాగా వర్కౌట్ అయింది. 2014లో మోడీ గ్రాండ్ విక్టరీలో కీ రోల్ ప్లే చేసింది కూడా. 10 ఏళ్లు గడిచాయి, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో దాదాపు 100 కోట్ల మంది ఓటు వేయనున్నారు. అందులో సగానికి సగం యంగ్ ఓటర్లే. 2014తో పోలిస్తే ప్రజెంట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇంకా బాగా పెరిగింది. ప్రస్తుతం దేశంలో 23 కోట్ల మంది ఇన్స్టాగ్రామ్ యూజర్లు ఉన్నారు. 53 కోట్ల 50 లక్షల వాట్సాప్ అకౌంట్లు ఉన్నాయి. 31 కోట్ల 50 లక్షల మంది ఫేస్బుక్ వాడుతున్నారు. 46 కోట్ల 20 లక్షల మంది యూట్యూబ్ చూస్తున్నారు. భారత్లో సగం జనాభా 30 ఏళ్లలోపు వయసున్నవారే. అందులో చాలా మంది ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ టైం ఓటైపోతున్నారు. అందుకే పొలిటికల్ పార్టీల ఫోకస్ అంతా ఇప్పుడు యూత్ను అట్రాక్ట్ చేయడం పైన పడింది. అందులో భాగంగా పార్టీలన్నీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను నమ్ముకొనున్నాయి. ప్రస్తుతం దేశంలో 4 మిలియన్ల ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఫాలోవర్ల ఆధారంగా వారిని ఎలైట్, మెగా, మ్యాక్రో, మైక్రో కేటగిరీలుగా డివైడ్ చేశారు. వారికున్న ఫాలోవర్ల ఆధారంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక్కో పోస్టుకు 20,000 నుంచి ₹1,00,000 వరకు తీసుకుంటున్నారు. ఇంకొందరైతే 5 లక్షల వరకు ఛార్జ్ చేసేవారు ఉన్నారు. 2024 ఎండింగ్ నాటికి ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ల మార్కెట్ వాల్యూ $289 మిలియన్ చేరుతుందని అంచనా. 2026 నాటికి అది $400 మిలియన్ చేరుకుంటుందని భావిస్తున్నారు. జెట్ స్పీడ్తో పెరుగుతున్న ఈ మార్కెట్ను పొలిటికల్ పార్టీలు తమకు పనికొచ్చేలా మార్చుకుంటున్నాయి. రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి పాడ్కాస్ట్లు, చిట్ చాట్స్, ఫుడ్ వ్లాగ్స్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయటం ఇందులో భాగమే. యూట్యూబ్లో ప్రెజెంట్ జరుగుతున్న పొలిటికల్ క్యాంపెయిన్ చూస్తే ఈసారి ఎన్నికలకు లోక్సభ ఎన్నికలు అనే కన్నా యూట్యూబ్ ఎలక్షన్స్ అంటే బాగుంటుందేమో. నిజానికి దేశంలో ఇంటర్నెట్ వాడే ప్రతి 5గురిలో 4గురికి యూట్యూబ్ గురించి తెలుసు. 2021లో చేసిన ఓ సర్వే ప్రకారం ఇండియన్ ఆన్లైన్ ఆడియన్స్లో 87% జనం నేషనల్ న్యూస్ ప్రోగ్రామ్స్ను అందులోనే చూస్తున్నారు. అందుకే పొలిటికల్ పార్టీలన్నీ క్యాంపెయినింగ్ స్ట్రాటజీని మార్చేశాయి. ప్రచార ఖర్చులో మెజారిటీ షేర్ యూట్యూబ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. 9 కోట్లు, ఎస్, అక్షరాల 9 కోట్లు. 2023 జూన్ నుంచి 2024 జనవరి వరకు బీజేపీ కేవలం యూట్యూబ్ యాడ్స్ కోసం ఖర్చు చేసిన అమౌంట్ ఇది. ఒక్క బీజేపీ అనే కాదు, చాలా రాజకీయ పార్టీలు తమ నేతల స్పీచ్లు, క్యాంపెయినింగ్ వీడియోలు యూట్యూబ్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన నిర్వహించిన 3000 కిలోమీటర్ల పాదయాత్ర యూట్యూబ్లో లైవ్ టెలికాస్ట్ చేశారు. అంతేకాదు, ఆయన వెళ్లిన ప్రతి ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడిన డైలీ వ్లాగ్ వీడియోలను కూడా యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేశారు. ఇదంతా కూడా ఎలక్షన్ బ్యాక్గ్రౌండ్ వర్క్లో భాగమే.
పొలిటికల్ పార్టీలన్నీ సోషల్ మీడియాను వాడుకుంటున్నా ఈ రేసులో మాత్రం బీజేపీనే ముందుంది. పార్టీకి ట్విట్టర్లో దాదాపు 2,20,00,000 మంది, ఇన్స్టాలో 70 లక్షల మంది ఫాలోవర్లున్నారు. 50 లక్షలకు పైగా వాట్సాప్ గ్రూపులున్నాయి. ఇక మెయిన్ అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ ట్విట్టర్ను 10,10,00,000, ఇన్స్టాను 40 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇక పర్సనల్ అకౌంట్స్ విషయానికి వస్తే ఈ లిస్టులో మోడీ గారు ముందున్నారు. ఆయనకు ట్విట్టర్లో దాదాపు 10 కోట్ల మంది, ఇన్స్టాలో 8,80,00,000 మంది ఫాలోవర్లున్నారు. మోడీ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు 2 కోట్ల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇక రాహుల్ గాంధీకి ట్విట్టర్లో 2 కోట్లు, ఇన్స్టాలో 40 లక్షల మంది ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియా క్యాంపెయినింగ్ ట్రెండ్ భారత్కే పరిమితం కాలేదు. చాలా దేశాల ఎలక్షన్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. 2024 ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే భూమి మీద ఉన్న 45% దేశాలు ఓట్ల పండుగ చేసుకుంటున్నాయి. ఆయా దేశాల్లో ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇండోనేషియాలో ఎన్నికలను టిక్ టాక్ ఎలక్షన్స్ అని అంటారు. యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ క్యాంపెయిన్ కోసం టిక్ టాక్ వాడుకున్నారు. EU ఎలక్షన్లో మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ కాకుండా AI అబ్యూస్ను కౌంటర్ చేసేందుకు మెటా ఓ సపరేట్ టీమ్ని ఏర్పాటు చేసింది. ఇలా ఫేస్బుక్ నుంచి ట్విట్టర్ వరకు, ఇన్స్టా నుంచి టిక్ టాక్ వరకు ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆల్గరిథంతో యూజర్ల మైండ్ సెట్ డైవర్ట్ చేస్తూ దేశాల తలరాత్రులు మారుస్తున్నాయి. సోషల్ మీడియాలో క్యాంపెయిన్ ఒకెత్తైతే అందులో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ న్యూస్, హేట్ స్పీచ్, డీప్ ఫేక్ వీడియోలు పెద్ద సమస్యగా మారాయి. అవి రాజకీయ పార్టీలపై జనానికున్న అభిప్రాయాన్ని మార్చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలు, పార్టీలు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మాత్రం పట్టించుకోవడం లేదు. పొరుగు దేశం చైనా సోషల్ మీడియా ద్వారా భారత ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తుందని మైక్రోసాఫ్ట్ ఇటీవల ఓ రిపోర్ట్ పబ్లిష్ చేసింది. ఈ లెక్కను చూస్తే సోషల్ మీడియా ఒకవైపు ఇన్ఫర్మేషన్ పంచుకునే వేగాన్ని పెంచితే, మరోవైపు ఆ సమాచారం నిజమో కాదో తెలుసుకోలేని పరిస్థితి కల్పించింది. అందుకే అది 2 వైపులా పదునున్న కత్తిలా ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుంది. అందుకే ఓటర్లందరూ అప్రమత్తంగా ఉండాలి. పొలిటికల్ పోస్టులు, ఆన్లైన్ వీడియోలు, ప్రసంగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవి నిజమైనవా కాదా అని డబుల్ చెక్ చేసుకోవాలి. 1కి 2 సార్లు ఆలోచించి అలాంటి పోస్టులు, వీడియోలను ఫార్వర్డ్ చేయాలి. చివరగా చెప్పేదొకటే, ఇంటర్నెట్లో మనం చూసేదంతా నిజం కాదు. అందులో వార్తలన్నీ సత్యాలు కాదు. అందుకే జనం మంచి చెడు అనే విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలి. అసలైన ప్రజాస్వామ్యం ఓటర్ల ఆలోచనలోనే ఉంటుంది తప్ప సోషల్ మీడియా ఆల్గరిథమ్స్లో కాదని ప్రూవ్ చేయాలి. That's all for today's Mike TV Cow Story. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching Mike TV.